అందుకే కన్న వాళ్ళ దగ్గర పెరగడానికి నోచుకోలేదు. Many more happiness of the day, Amma. Happy birthday. విషెస్ చెప్పినందుకు సంతోషంగా ఉన్నా నా డౌట్ నన్ను ఫీల్ అయ్యేలా చేసింది మామయ్య. నేనెవరి కూతుర్ని మామయ్య? మీ అందరికీ నేనేమవుతాను? అసలు ఎవరు నా అమ్మ నాన్న అని? అయినా అలా దాచడం వల్ల మాకు జరిగే మంచేంటి? మీకొచ్చే లాభం ఏంటి? వాళ్ళెవరూ తెలిస్తే వెళ్ళిపోతానన్న భయమా? నా బర్త్డే గిఫ్ట్గా అయినా చెప్పొచ్చు కదా మామయ్య. కొన్ని సందర్భాల్లో మన ఉనికి మనకు ప్రమాదం. ఎవరనుకుని చేయాలి? పిచ్చి కూతలు కుయ్యకు. నా నుదుటిన అన్ని పిచ్చి గీతలే రాశాడమ్మా ఆ దేవుడు. అంతా మంచి జరుగుతుందమ్మా, నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. వస్తాను అమ్మ ప్రియా, జాగ్రత్త. వస్తాను. విడిగా ఉన్నప్పుడు వేరు, ఇప్పుడు తులసి నేను భార్యాభర్తలం. చేస్తే ఇద్దరికీ కలిపి ఈ ఇంట్లోనే చెయ్యి, లేకపోతే మానే. అంతే. ఈ విషయంలో నో కాంప్రమైజ్. నేను నో కాంప్రమైజ్. హవకనే కదా ఇంతవరకు తీసుకొచ్చింది. ఎంతవరకైనా రాని. దాని కన్నవాళ్ళు గుణగణాలు తేలేదాకా నీ భార్యగా నేను ఒప్పుకునేదే లేదు. ఎలాంటి ఫంక్షన్లో దాన్ని నీ పక్కన నిలబడినిచ్చేది లేదు. ముందు వాళ్ళెవరో తెలియాలి, తర్వాత వాళ్ళ వంశ చరిత్ర, బుద్ధి ప్రవర్తన, మంచి చెడు అన్నీ తేలితే నేనే దాన్ని స్వయంగా తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తాను. ఇంకే మంచని చెప్తే అదే చేస్తానని చెప్తుంది కదా. ఏయ్, ఎలా చేస్తుంది? అమ్మకిష్టం లేకపోతే వాళ్ళు మంచి అని ఎలా తేల్చుతారు? అత్తయ్య కాదంటుందనా? నువ్వు మాట్లాడకే, అమ్మ నెగేకు. ఇష్టం లేకపోతే లక్ష అంటుంది. చూడమ్మా, అది నా భార్య, అంతవరకే చూడు. తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, వంశవృక్షాలు అంటూ ఇవేవి లాగకు. ఆదిత్య, నేనొకసారి ఒక నిర్ణయం తీసుకున్నాననుకో, ముందే అన్ని ఎంక్వైరీ చేసి ఆలోచిస్తాను. తర్వాత మార్పులు చేర్పులు అనేవి ఉండవు. వివరం తెలియకుండా దాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు. సరే, నీ నిర్ణయం నీదైతే నా నిర్ణయం కూడా విను. తులసిని ఇక్కడికి తీసుకురాకపోతే భర్తగా, దాన్ని ప్రేమించిన వాడిగా, దాని సంతోషం కోసం నేనే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడికి వెళ్తావా? నువ్వెందుకే నోరు తెరుస్తావు? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? చూస్తానంది కదా అని ఆశలేవి పెంచుకోకు. నేను రాముణ్ణి. ఒకటే మాట, ఒకటే భార్య, అంతే. తప్పగా నువ్వు కూడా పడేసావను. ఇలా రండి పంతులు గారు. నిజం చెప్పండి పంతులు గారు, వాళ్ళెవరో మీకు తెలీదా? తెలిస్తే నీకు అబద్ధం చెప్తానమ్మా? నిజంగా నాకు తెలియదు తల్లి. ఇవాళ్లే చూశాను. వాళ్ళ ఊరు పేరు కూడా తెలీదు. తులసి అన్న పేరుతో పూజ చేయించారు, అంతవరకే తెలుసు. సరే, నమ్ముతాను. మీరు నాకు సాయం చేస్తారా? సాయమా? నేనా? నా వల్ల అయితే చేస్తాను. అవుతుంది, చెయ్యండి. చెప్పమ్మా. వాళ్ళు వాళ్ళ ఫోటో కోసమైనా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. ఫోటో కోసం వస్తారా? ఖచ్చితంగా వస్తారు. అప్పుడు ఆ ఫోటో కావాలంటే నాకు ఫోన్ చేయమని చెప్పండి చాలు. మీకు మంచి సంభావన ఇస్తాను. మీ నెంబర్ అడిగితే? నేను ఇస్తానంటున్నానుగా, ఫోన్ ఇవ్వండి. తులసి అని ఇందులో ఫీడ్ చెయ్యి. పక్కన లక్ష్మి అనే నేమ్ కూడా యాడ్ చెయ్యి. అలాగే.
ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోకదమ్మా? చెప్పండి. ఎందుకమ్మా వాళ్ళ గురించి అంత ఆరాటం? మీరే చెప్పారు కదా నా పేరు మీద అర్చన చేయించారు అని, ఫోటోని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు అని. దాన్ని బట్టి వాళ్ళకి కూతురంటే ప్రేమ అని, ప్రాణం అని నాకు అర్థమైంది. అంత ప్రేమున్న తల్లిదండ్రుల్ని ఒక్కసారి చూద్దామని. నీది చాలా మంచి మనసులా ఉంది, గొప్ప దయార్థ హృదయం. మీకు భగవంతుడు మంచి చేస్తాడు తల్లి. వాళ్ళు వస్తే మీకు ఫోన్ చేయిస్తాను. వస్తానమ్మా. వాళ్ళెవరై ఉంటారు? ఆ ఫోటో పట్టుకుని ఎందుకు పూజ చేయించుంటారు? ఏమండి? ప్రియా, రాధాక్షయని తులసిని ఆశీర్వదించాలని తీసుకెళ్ళావు, అదేది? అది వస్తుంది కానీ ముందు దీని సంగతి చెప్పు. ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటో నీ దగ్గరికి ఎలా వచ్చింది? అవును, ఎలా వచ్చింది? ఎవరిది అంటే ఎలా వచ్చిందంటారేంటి? ముందు ఎవరిదో చెప్పండి. నువ్వెవరిదనుకుంటున్నావు? ఎలా వచ్చింది అంటే చెప్పకుండా ఎవరిది ఎవరిది అంటావే? తులసి ఆశీర్వాదం కోసం పంతులు గారిని పిలిచాం కదా, ఆయన గారి సంచిలోంచి పడింది. ఆయనకి ఈ ఫోటో కలవాళ్ళు బట్టలు పెట్టారంట. ఈ అమ్మాయి కోసం అర్చన చేయించారంట. అసలు వాళ్ళెవరంట? వాళ్ళ దగ్గరికి ఈ ఫోటో ఎలా వచ్చింది? ఎవరని నేనొస్తే వాళ్ళెవరు వీళ్ళెవరు అని వివరాలు అడిగితే నేనేం చెప్పను ప్రియా, నువ్వే చెప్పాలి. తులసి తదేకంగా ఈ ఫోటో చూసింది. పంతులు గారిని నీలాగే వివరాలు అడిగింది. అందుకే నేను మిమ్మల్ని అడగడానికి వచ్చాను. వీళ్ళెవరో నాకు చెప్పకపోయినా తులసికి చెప్పండి. ఎందుకు? దానికెందుకు చెప్పాలి? వాళ్ళెవరో తెలుసుకోవాలనే. తులసి పంతులు గారి కోసం వెళ్ళింది, మాట్లాడాలని. తులసి పంతులు గారి కోసం వెళ్ళిందా? అవును. అసలు ఎవరు ప్రియా ఈ అమ్మాయి? వాళ్ళ వివరాలు తులసికేం అవసరం? రాహుల్, రా బ్రో, కూర్చో. రాహుల్, తులసి వచ్చిందంటగా, ఏది? తులసి లేదు, అత్త లేదు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? నేను వస్తుంటే తులసి గుమ్మం బయట ఎదురైంది. ఎవరో పంతులు గారు వెళ్తుంటే మీతో మాట్లాడాలంటూ వెళ్ళింది. తులసి ఆగవే, నీకు బట్టలు పెట్టాలంటూ అత్త కూడా వెళ్ళింది. ఇద్దరు ఎటు వెళ్ళినట్టు? తులసి పంతులు గారి కోసం వెళ్ళడం ఏంటి? ఆంటీ తులసి కోసం వెళ్ళడం ఏంటి? ఏదో జరిగింది. ఏదో పని మీద వెళ్ళుంటారు. ఆగో! ఏయ్, దేవుడు నీకు సిగ్గు అనేది పెట్టలేదా? దుర్గమ్మ, దేవుడి నంబర్ ఉందా నీ దగ్గర? ఎచ్చడా? నువ్వే అడిగావుగా సిగ్గనేది పెట్టలేదా అని. అదే
ఫోన్ చేసి అడుగుదామని. ఎక్స్ట్రాలు చేస్తే తవడలు ఒత్తి పళ్ళు రాలు కొడతాను. గుద్దితే రాలడానికి కట్టుడు పళ్ళేమి కావు, పుట్టుకతో బలంగా ఉన్న పళ్ళు. అయినా నా ఇంటికి నన్ను రావద్దు అనడం అదేం పద్ధతి దుర్గమ్మ? దానిల్లంటనే దుర్గా. ఇది నిన్నెల్ల తీసి పారేస్తుందో చూడత్తయ్యా. ఆపుతావా? గోతి కడ నక్కల్లా భలే కాచుకూర్చుంటారే. సందు దొరికితే చాలు సడేల్మని దూకేస్తారు. ఏయ్, వాళ్ళనేమన్నా అన్నావంటే నిన్నే అంటాను కదా దుర్గమ్మ. వీళ్ళొక లెక్క, వాళ్ళు ఉష్కాకులు. నిన్నెలా తీసి పారేస్తుందో చూడత్తయ్యా. ముసలి కాకి పిల్ల కాకి మీరే. చూడత్తయ్యా. అసలు నీకు ఏం పుట్టిందే వాళ్ళని కాకులు అంటున్నావు? నువ్వు నన్నెందుకు సిగ్గు పెట్టలేదా అన్నావు? ఆ మాట అడగాల్సింది వీళ్ళని. నీ తల్లిదండ్రులు ఎవరో తెలియదని నిన్ను నా ఇంటి గడప దాటద్దు అని చెప్పానా? ఓ అదా దుర్గమ్మ. ఇక ఆ విషయంగా నీకు అనే ఛాన్సు, అడిగే అవకాశము లేవు. మాటలు లేవు, ఓన్లీ యాక్షన్. జస్ట్ 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 2-3 రోజుల్లో నా జనని జనకుని తెచ్చి మీ ముందుంచి మీకు నయనానందాన్ని కలిగిస్తాను అత్తాశ్రీ. హరిదాస మాటలు ఆపవే. ఏంటేంటేంటి 2-3 రోజుల్లో తెచ్చేస్తావా? చిత్తం చిత్రమంతా వెండి తెర మీద చూసినట్టే క్లియర్ గా చూడొచ్చు. 70 mm DTS. షాక్లేమవ్వాల్సిన పని లేదు. మా పేరెంట్స్ కి స్వాగతం పలికే ఏర్పాట్లు చేసి రెడీగా ఉంటే చాలు. అబ్బో, స్వాగతాలు పలకాలా? పలుకుద్దా మరి. పరిచయం లేని వియంకురాలు కదా. మాకేం కర్మ. గుమ్మాలు పట్టుకుని వేలాడుతూ కుంభాలు కుంభాలు తింటారు కదా, అందుకే. అమ్మో అమ్మో అమ్మో, చూడవే ఎలా అంటుందో. షో తెరవద్దు, నా మీద చాడీలు చెప్పొద్దు. మర్చిపోయానే, ఈ విషయం అర్జెంటుగా ప్రియ వాళ్ళకి చెప్పాలి. నీలా వాళ్ళు కూడా సంతోషిస్తారు. చూడత్తయ్యా ఎలా ఉంటుందో అది. దాని మాటల్ని ఎందుకు పట్టించుకుంటారే? అంత బుస్సు చివరికి తుస్సు. పదండి పదండి. తులసి ఎక్కడికి వెళ్ళింది? ఇంకా రాలేదు. ఏమండి, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు కదా. దాని గురించి ఆలోచిస్తున్నాను. వదిన అలా చేయబట్టే దానికి మనసులో ఉండడం లేదు, కుదురుగా కూర్చోవడం లేదు. తులసి నిండా నూరేళ్లు, మాటల్లోనే వచ్చావు. ప్రియా, సేమియాతో పరమాణం చేస్తావా? ఇప్పుడు సేమియా పరమాణం ఎందుకే? సంతోషం కలిగినప్పుడు సంబరంగా ఉండాలి కదా, అందుకే ప్రియా స్వీట్. ఏం శుభవార్త విన్నావు అంత సంతోషం కలగడానికి? అదేమో ఆ శుభవార్తేమో. చాలే ఆపండి మీదో మట్టి బుర్ర. శోభనమే కాలేదు, ఇంకా ఆ శుభవార్త ఏంటి? తప్పుగా మాట్లాడకండి, వాళ్ళు తొందరపడే పిల్లలు కాదు. ఏంటి ఆ శుభవార్త? నా తల్లిదండ్రులు దొరికారు ప్రియా. దొరికారా? అవును. ఇంకా దుర్గమ్మ ఆట కట్. వదిన ఆట కట్టు అంటున్నావు, ఎవరే వాళ్ళు? నేను చూడలేదు. దొరికారని చెప్పావు. దొరికారు అన్నాను గాని చూశాను అన్నానా? వాళ్లే నిన్ను కన్నవాళ్ళని ఎవరు చెప్పారే? వాళ్ళు నీకు తెలుసా? చెప్పిన వాళ్ళకి నీ పుట్టుక గురించి తెలుసా? నీ ప్రశ్నలన్నింటికి నేనిప్పుడు ఏ సమాధానమూ చెప్పలేను.
కానీ వాళ్ళే నా తల్లిదండ్రులు అని చెప్పగలను. ఎలా? వాళ్ళ దగ్గర నా చిన్నప్పటి ఫోటో ఉంది. అది పట్టుకునే నా పుట్టినరోజు నాడే గుడికొచ్చి నా పేరును అర్చన చేయించి పంతులు గారికి పట్టుబట్టలు పెట్టి నా ఫోటో చూస్తూ నన్ను తలుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారంటే వాళ్ళు నా కన్నవాళ్ళు కాక వేరే ఎవరై ఉంటారు? వాళ్ళు ఖచ్చితంగా నా తల్లిదండ్రులే అని నాకు నమ్మకం ఉంది. ఇవాళ రేపో వాళ్ళని కలుస్తాను, తీసుకొచ్చి మీ అందరికీ వాళ్ళని చూపిస్తాను. కూతుర్ని ప్రేమిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి వాళ్ళే అయి ఉంటారు. నేనే అని తెలిస్తే ఎంత పొంగిపోతారో. ఇది చెప్దామనే వచ్చాను. వస్తాను. అబ్బా, మళ్ళీ కొత్త పేచీ వచ్చి పడింది. అసలు వాళ్ళెవరు మన ప్రాణానికి ఎంటర్ అయ్యారు? ఇప్పుడు వాళ్ళ అబద్ధం దుర్గే నీ కన్నతల్లని చెప్పి ఎలా చెప్పగలం? అయ్యో ఏమండి, మెల్లగా. అది పూర్తిగా వెళ్ళిందో లేదో. వెళ్ళకపోతే మంచిది, అదే తెలుసుకుంటుంది. ఇప్పుడేం చేద్దామండి? ఎప్పటిదాకా ఏం చేశాం? అసలు మనం ఏం చేయగలం? అలా చూస్తూ ఉండటమే. అంతా దేవుడి దయ. అదేంటే ఆ తులసి గజ్జల గుర్రంలాగా అలా చెంగు చెంగుని ఎగురుతుంది, చీటికల మీద చీటికలు వేస్తూ తెగ హుషారుగా సంతోషంగా ఉంది. దాని వాలకం చూస్తుంటే నిజంగానే అది దాని కన్న తల్లిదండ్రుల్ని కలిసినట్టుంది. అది కావాలని కూడా లేనిపోని బిల్డప్పులు ఇస్తుంది. వ్యవహారము బిల్డప్పులా లేదే, నిజంగానే ఏదో జరిగినట్టుంది. ఆ నవ్వులో స్వచ్ఛత, దాని సంతోషంలో నిజాయితీ కనిపిస్తున్నాయే. ఇలాంటివి బానే కనిపిస్తాయి. ఏదైనా చూడమంటే చత్వారం అంటావు. అది వేరు ఇది వేరు. టెన్షన్ కి కనుపాపలు బాగా తెరుచుకుంటాయే. నువ్వన్నట్టు కన్నోళ్ళు కలిసారే అనుకుందాం. మనకేంటి, నువ్వు అనకడం ఎందుకు? నేనేంటే నువ్వు వణకాలి. అది వాళ్ళను వెంటేసుకొచ్చి బళానోయి బళ తమ్ముడా, వీర బళానోయి సాధన అంటూ పటపటామని మన మీద పళ్ళు కొరికితే ఇంక దాన్ని ఇంట్లోకి రాకుండా మనం ఆపలేం. ఇదిగో మా అమ్మ నాన్న మా పుట్టు పూర్వత్రాలంటూ మొహాన చిటికలు వేస్తుంది, మాడు మీద మొట్టికాయలు వేస్తుంది. మనం తొందరపడటం, దాంతో తొక్కులాడటం, తిట్లు మొట్లు మనకెందుకు నానమ్మా? అన్నింటికి అత్తయ్య ఉంది కదా. అమ్మ పత్త అన్నీ ఆవిడే చూసుకుంటుంది. పద వెళ్ళి అత్తయ్యకి కీ ఇచ్చి కిర్రెక్కిద్దాం. ఆ తర్వాతి కథ ఆవిడే నడిపిస్తుంది. ఇది మంచి ఆలోచనే. కింద పడ్డా మీద పడ్డా వాళ్ళు చూసుకుంటారు. పద పద. దుర్గా, మేము సర్దుకున్నామే. సర్దుకున్నారా? దేనికి? దేనికేంటి దేనికి? ఆ తులసికి వాళ్ళ అమ్మ అబ్బాయి ఎవరో తెలిసిపోయింది కదా. దానికి తెలిస్తే మీరు సర్దుకోవడం ఎందుకు? వాపులు కాపడాలు తగ్గించుకోవడానికి. ఏంటి పిన్ని? అది వాళ్ళని వెంటేసుకొని వస్తే మమ్మల్ని లెక్క చేయదు, పక్కకి నెట్టేస్తుంది. దాన్ని మేం ఆపలేము. ఎదురెళ్తే 4 పీకుతుంది. అయినా దాంతో తన్నులు తినే బదులు సర్దుకుని చల్లగా జారుకోవడం మేలని సర్దుకుని బయలుదేరవత్తయ్యా. అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారే? ఇది నా ఇల్లు, ఇక్కడ పెత్తనం నాది. అదే వస్తే మిమ్మల్ని పక్కకి నెట్టడానికి, చేయి చేసుకోవడానికి. మీ దాకా రావాలి అంటే ముందు నన్ను దాటి రావాలి కదా. అది ఎవరిని వెంటేసుకుని వచ్చినా నన్ను మాత్రం గెలవలేదు, మీ దాకా రాలేదు. దానికి భయపడి మీరు పారిపోతే ఇంకా ఈ కనకదుర్గకున్న విలువేంటి, బలమేంటి? చూడండి పిన్ని, దానికి వత్తాసు పలకడానికి, వెనకేసుకుని రావడానికి ఆయన కూడా ఇంట్లో లేరు. మీరు ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమూ లేదు. ఇదిగో నేను అభయం ఇస్తున్నాను, దాని సంగతి నేను చూసుకుంటాను. ఈ సడగడాలు మానేసి సర్దుకోవటం పక్కన పెట్టి లోపలికి వెళ్ళండి. అంతేనట్టవా దుర్గా?
ముమ్మాటికి అంతే పిన్ని. ముందు మీరు లోపలికి వెళ్ళండి. దానికి తల్లిదండ్రులు దొరికితే మీరు నా ఇల్లు వదిలి పారిపోవాల్సిన పనేంటి? మించొస్తే దాన్ని ఊరికే వదలను. అడగటానికి అసలు ఆయన కూడా లేరు. కీళ్లు విరిచి ఓతలు పెట్టి పంపిస్తాను. మీరు లోపలికి వెళ్ళండి. ఆ,